హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. thumbnail చూసే ఉంటారు. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్రోమో అలానే కొత్త కొత్త విషయాలు కూడా వినపడుతున్నాయి. నబిల్‌దే రాజ్యం, నక్కతోక తొక్కిన నబిల్, మొత్తం హౌస్ మొత్తానికి చీఫ్ అయిపోయాడు నబిల్ అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. అంటే చీఫ్ కంటెండర్గా ఇటు పక్క పృథ్వీ వచ్చినట్టుగా, అటు నబిల్ వచ్చినట్టుగా, అందులో గెలిచేసినట్టుగా. ఇక రెండు క్లాన్లు కావు, వైల్డ్ కార్డు వచ్చే వాళ్ళు ఒక ప్లాను, వీళ్ళు ఒక ప్లాన్ చేస్తాడేమో. ఈ నబిల్ది రాజ్యం అన్నట్టుగా హౌస్ మొత్తం నబిల్కి రాసిచ్చారని ఒక టాక్ నడుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీకి యష్మికి కొంత ఎమోషనల్గా కొంత చిన్న క్లాష్ వచ్చిందంట. వచ్చినట్టు లైవ్లో అయితే మనకి చూసాము. ఎవరిని సెలెక్ట్ చేయాలి చీఫ్ కంటెండర్ కానీ బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు చాలా నీట్గా చిన్న చిచ్చు పెట్టేశాడు బిగ్ బాస్. అప్పుడు నిఖిల్ వాళ్ళిద్దరు ఎవరినో ఒకరు సెలెక్ట్ చేసుకోవాల్సినప్పుడు నేను ఉంటాను పృథ్వీ ముందుకు వచ్చినప్పుడు టకా యష్మి కొంత నెగిటివ్ స్టేట్మెంట్స్ పాస్ చేసింది తన గురించి. నువ్వెలా అవుతావు, అసలు నీకు ఏం తెలుసు, ఏది వండాలో తెలియదు, ఎలా వండాలో తెలియదు, వంటలో ఏం చేస్తున్నారో కూడా తెలియదు అసలు అని చెప్పేసి అన్నట్టుగా కొద్దిగా టకా తన గురించి నువ్వు అన్ఫిట్ టు బీ యాజ్ చీఫ్ అని, నువ్వు కంట్రోల్ చేయలేవని, నీకు ఐడియా లేదని ఇట్లాగా తన గురించి చెప్పడం. తర్వాత వెంటనే ఇతను కూడా బీపీఏకి పోయి అదే కొద్ది కోపం వచ్చేసి నువ్వేం వాడావని, నువ్వేం చేస్తావని చెప్పేసి, నువ్వేం గెలిచావని చెప్పేసి కొంత ఇద్దరు చాలా చర్చాపవాదాలు పడుకుంటారు. తర్వాత ఎమోషనల్గా ఇద్దరు కొద్దిగా ఏడుస్తారు. నా పృథ్వీ కూడా బాగా బాధపడతాడు. అంతే కదా, మరి కొద్దిగా ఉంటుంది పృథ్వీని మరి వాడుకున్నారు, వెపన్లా వాడుకున్నారు అని చెప్పి ఏం ఆడుతా యష్మి అందో, అదే యష్మి తన క్లాన్లో ఉన్నప్పుడు కూడా పృథ్వీని వెపన్లానే వాడారు కదా. అంటే కేవలం టాస్క్ వెళ్ళడానికి పృథ్వీ కావాలి, చీఫ్గా మాత్రం పృథ్వీ వద్దా అక్కడ కొంత. కానీ తర్వాత నేను చేసుకోవాలి కదా, నేను నాకు కావాలన్న విషయం నేను మాట్లాడుకోవాలి కదా, అందుకని నేను చేస్తున్నాను. వాడు వెళ్ళిపోయాడు మాట్లాడుకోగా తను కూడా ఎమోషనల్ అయింది మొత్తానికి, ఆ మధ్యలో వెళ్ళిపోయాడు అని చెప్పేసి. మొత్తానికి బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఆ క్లాన్లో కొద్దిగా ఇది రావడానికి అనమాట. ఇక నెక్స్ట్ ఇటు మనకి పప్పీ టాస్క్, ప్రతిసారి చూస్తూనే ఉన్నాం, చాలా హైలైట్ టాస్క్ ఇది. సో ఆ పప్పీ తీసుకొని వెళ్ళాలి, ఎవరో ఒక పప్పీ తీసుకొని వెళ్ళాలి, ఎవరు లాస్ట్లో వెళ్తే వాళ్ళు. కొంతమంది స్ట్రాటజికల్గా లాస్ట్లోనే వెళ్తారు. మనకి ప్రోమోలో చూసిన దాన్ని బట్టి చాలా క్లియర్గా ఒక విషయం అర్థమైంది. విష్ణుని తీసేస్తుంది యష్మి, నాకు ప్రేరణ కావాలి అని చెప్పేసి. అఫ్ కోర్స్ వాళ్ళిద్దరిలో కన్ఫర్మ్గా కొంత బాండింగ్ ఉంది కాబట్టి సో యష్మి ప్రేరణని చేస్తుంది. తర్వాత ఎప్పుడైతే విష్ణుని పక్కన పెట్టేసిందో తర్వాత వచ్చేసరికి యష్మి అను ప్రేరణ ఉన్నప్పుడు మన మణికంఠ వచ్చేసరికి నువ్వు ఆల్రెడీ అయ్యావు కదా, నువ్వు ఫెయిల్ అయ్యావు అన్న ఉద్దేశంతో యష్మిని తీసేస్తాడు. మరి ఏ ఉద్దేశంతో అయితే ప్రేరణకి ఇవ్వాలనుకున్నదో మరి అదే ప్రేరణ పక్కన ఉంటే మరి కన్ఫర్మ్గా ఫైట్ చేయాలి, నేను కూడా అవ్వాలి, నాకు అవ్వాలని ఉంది, ఒకసారి అయ్యాను కాబట్టి అవ్వకుండా ఉండదు కాదు కదా, నేను ప్రూవ్ చేసుకోవాలి కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తనని పక్కన పెట్టినప్పుడు కొద్దిగా ఆటోమేటిక్ ట్రిగ్గర్. అలాగే ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు జరుగుతూ ఉంది. ఇంకా తర్వాత వచ్చేసరికి అవకాశం కోసం చూసినట్టుగానే పృథ్వీ ఉన్నప్పుడేమో మరి నీట్గా పక్కన పడేస్తాడు. పృథ్వీ మణికంఠని పక్కన పెట్టేస్తాడు. సో ఇక్కడ మనకి మూడు అంశాలు చూపించారు. అంటే యష్మిని మణికంఠ తీయటం, మణికంఠని వేరే వాళ్ళు తీయటం. తర్వాత రెండో ప్రోమోలో అయితే గట్టి వార్నింగ్, నన్ను రేసులో తీయేసావు కదా, చెప్తాను నీ సంగతి అని చెప్పేసి గట్టిగానే ఉంది. ఆ తర్వాత కొద్ది ఎమోషనల్ అవ్వటం, ఈ అబ్బాయి నన్ను కార్నర్ చేస్తున్నారు అడగటం. వెంటనే సీత చాలా క్లియర్గా నీ పప్పెట్ తీసింది యష్మి, నీకు ఉన్నది గొడవ యష్మి, ఎందుకు నువ్వు హౌస్ను మొత్తం తీసుకొస్తున్నావు, నువ్వు వెళ్ళి ఆమెతో మాట్లాడుకో, మేము మిమ్మల్ని కార్నర్ చేయట్లా, నేను నిన్నేవి చేయలే, అసలు అందరూ నీ గురించి ఆలోచిస్తున్నారు, నీ మంచి కోసం ఆలోచిస్తున్నారు, కానీ నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావని. సో ఇక్కడ ఒక విషయం అంటే జనరల్గా వీళ్ళే చేస్తున్నారు, అది నిజంగా వాస్తవం చెప్పాలంటే సీత చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. కానీ వీళ్ళు చేస్తున్న పనులు ఏంటి, ఈవెన్ సండే రోజు కానీ లేదా సాటర్డే ఎపిసోడ్లో కానీ ఏదన్నా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మన అందరూ మణికంఠనే వెళ్తాం, నామినేషన్లో నిన్న అందరూ మణికంఠనే చేయటం, అలానే ఏదన్నా చీఫ్గా వెళ్ళాలన్నా కూడా మణికంఠ ఫిజికల్గా వేస్ట్ను పక్కన పెడతాం, లేదు క్లాన్లోంచి ఎవరిని తీసేయాలన్నా మణికంఠని తీసేయటం. ఆటోమేటిక్గా చూసేవాడికి ఏమనిపిస్తుంది, వీళ్ళందరూ కలిసి మణికంఠనే చేస్తున్నారు, మణికంఠని చేస్తున్నారు, మణికంఠని లాగేస్తున్నారు, మణికంఠని తొక్కేస్తున్నారు, ఒక రేపు కంటెంట్ ఇస్తున్నారు. అంటే మణికంఠకి ఫ్రీ కంటెంట్, ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఆ అబ్బాయి దాన్ని యూజ్ చేసుకుంటున్నాడా, లేదా ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడా, ఎమోషనల్గా చూపిస్తున్నాడా, పక్కన పడితే ఇది సింపతి ట్రై చేస్తున్నాడా, లేదా కావాలని చేస్తున్నాడా, నిజంగానే పాపం ఫీల్ చేస్తున్నాడా, ఇది సెకండరీ. అసలు నాకు అవకాశం ఇచ్చిందే వీళ్ళు కదా, అవకాశం ఇస్తూ మళ్ళీ వాళ్ళు చేయొద్దు అనే తప్ప హక్కు లేదు వీళ్ళకి. ఇక అలానే మణికంఠ కూడా ప్రధానికి నన్ను కార్నర్ చేస్తున్నారు, నన్ను అవ్వనివ్వట్లేదు అని ఒక రకమైన సెంటిమెంట్ కార్డు తీసుకున్నప్పుడు అది చూస్తే కన్ఫర్మ్గా మేబీ తన ఆట తీరు నచ్చి తను నిజంగానే అందరూ కార్నర్ చేస్తున్నారు, అతను కావాలని గీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా యష్మి చాలా బాగా టార్గెట్ చేస్తుంది, నిఖిల్ కూడా చేశాడు, అసలు చాలా వరకు అందరు కలిసి ఆ అబ్బాయిని ఇచ్చేస్తున్నారు అనే వాళ్ళ సంఖ్య
ఉండొచ్చు, చాలా వరకు ఉండొచ్చు, బాగానే ఇదవుతున్నారు. సో కన్ఫర్మ్ గా తన ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు, వీళ్ళందరూ కలిసి అబ్బాయిని తొక్కేస్తున్నారు నా ఫ్యాన్స్ చాలా మంది ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అంతకు తగ్గట్టుగానే సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు, డ్రామా చేస్తున్నాడు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు అబ్బాయి. సో జెన్యున్ కాదు అనుకునే వర్గం కూడా చిన్నగా పెరుగుతూనే ఉంది. ప్రతిసారి ఆ మాట అనకూడదు, ప్రతిసారి ఎమోషనల్ అవ్వకూడదు, ప్రతిసారి నేను ఆడాలనుకోకూడదు. అంటే నాకు అవకాశం రావాలి, నేను ఆడాలి, లేకపోతే మీకు కాదు నాకే అవకాశం అన్ని రావాలి అనే ఆలోచన రాకూడదు. నిన్న కొద్ది రిలీజ్ అయ్యాడు, మా ఆట ఆడాను మళ్ళీ ఆడాలనుకోవటం తప్పు, ఆశ అని పడుకున్నాడు. కానీ అలాగే 24/7 ప్రతి ఒక్కరిని అనుమానంగా చూడటం, అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు ఎవరు కూడా జెన్యున్గా ఉండలేకపోతున్నారు. అబ్బాయి ఎవరితో అయితే జెన్యున్గా, ఎవరైతే కూర్చొని పక్కన అబ్బాయి మంచి చెప్తున్నారో లేకపోతే కొద్దిగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారో అది రిసీవ్ చేసుకోవట్లా, అంటే మంచిగా రిసీవ్ చేసుకోలేదు, అనుమానంగా చూస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరితోనూ ఎవరితో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేసుకోకూడదు అన్నది ఒక గట్టి సిద్ధాంతమే. అలా అని చెప్పి ఎవరిని నమ్మకూడదు, ప్రతి ఒక్కరిని అనుమానాస్పదంగానే చూడాలి, ప్రతి మాటలో పెడార్థాలే తీయాలి, ఓవర్ థింకింగ్ అంటారన్నమాట. సో దీనివల్ల కొంత అది బయట కొంతమందికి నెగిటివిటీ అయ్యే అవకాశం ఉంది. అంటే తను ఉండాలి, తను తొక్కేస్తున్నారు, తను బాగా ఆడుతున్నాడు, తనకి అవకాశం ఇవ్వాలనుకునే వాళ్ళ సంఖ్య ఉంది. అట్లానే ఏదైతే తను తాపతాపకు ఎమోషనల్గా చెప్తూ ఉంటాడో, ఈ బ్లాక్మెయిలింగ్ కావచ్చు, లేకపోతే నేను ఉండాలి నాకు చాలా అవసరం అని చెప్పడం కానీ, వెంటనే కొద్దిగా ఎమోషనల్గా వెళ్తాం కానీ, టెన్షన్ పడతాం కానీ, ఇవన్నీ కొంత ఆపోజిట్గా నెగిటివిటీ బాగా ఏర్పాటు చేసి నెగిటివిటీ పెంచుకుంటున్నాడు చిన్నగా. ఆ నెగిటివిటీ ఎప్పుడు సప్రెస్ పదిలో ఉండాలి, తక్కువ స్టేజ్లో ఉండాలి. అది పెరుగుతూ ఉంటే తను ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఉండకూడదు, తను ఫేక్ అని ఒక ఏదైతే ఒక ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కనుక యాక్టివ్ అవుతూ ఉంటే చాలా ప్రమాదం. సో కాబట్టి కొంత దాన్ని స్టెబిలిటీగా ఉంచుకోవాలి, కాన్ఫిడెన్స్గా ఉంచుకోవాలి, చెప్పిన మాటని ఎమోషనల్గా చెప్పకూడదు. సో భయపడాల్సిన అవసరం లేదు. కార్నర్ చేశారనే విషయాన్ని ఎమోషనల్ గానో లేకపోతే తనకి ఏదో అయిపోతుందనో ఇప్పుడు ఏదో ఇదవుతుందనో అలా కంగారు పడకూడదు. వైల్డ్ కార్డ్ టెన్షన్ వస్తున్నారంటే టెన్షన్ పడుతున్నాడు, అలానే అందులో గెలవబోతే టెన్షన్ పడుతున్నాడు. సో నాకు అవకాశం రాదేమో టెన్షన్ పడు, అవకాశం వస్తేనేమో ఎక్కడ గెలవలేనేమో దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి చాలా మంది ఇప్పుడు మణికంఠకి ఒక పాజిటివ్ ఎడ్జ్ ఉంది ప్రెసెంట్. మణికంఠ నవ్వుతూ ఉంటే అబ్బా మణికంఠ నవ్వుతున్నాడు అని, ఆడుతూ ఉంటే బ్రహ్మాండంగా ఆడుతున్నాడని, అలానే అక్కడ స్కిట్స్ చేస్తుంటే బ్రహ్మాండంగా ఉంది అని, డ్యాన్స్ చేస్తుంటే హ్యాపీ అవుతున్న వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఎస్ మణికంఠ ఇలా ఉండాలి, మణికంఠ ఇంత బాగుంటే ఇలా ఉంటే బాగుండు, అబ్బాయికి ఇజ్జరగాలు ఉన్నారు. కానీ అదే విధంగా మణికంఠ చేసే కొన్ని ఎమోషన్స్కి ఈ అప్పుడప్పుడు ఓవర్ రియాక్టింగ్కి కన్ఫర్మ్గా అది ఫేక్ లా కనపడుతుంది. కొంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో, సెంటిమెంట్లో ప్లే కార్డ్ చేస్తున్నాడేమో, కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడేమో అన్న ఇదైతే వస్తుంది అనమాట. సో యష్మికి ఆ హక్కు ఉంది, నేను మళ్ళీ చీఫ్ అవ్వాలని కూడా తప్పలేదు, నో డౌట్. కానీ యష్మి తీసుకున్న విధానం అంటే నన్ను తీసావు కదా నేను చూస్తాను అని, కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఓవర్ వెలాడుతావు నేను చూస్తానని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. గేమ్ ప్లాన్, అది ఎవరి గేమ్ ప్లాన్. నువ్వు విష్ణుని తీసినప్పుడు కావచ్చు, లేకపోతే మణికంఠని తీసినప్పుడు కావచ్చు, ఎవరి వర్షన్ వాళ్ళది. అసలైన ఆట చూస్తే అర్థమైంది మనం అసలు కావాలని ఎవరు వెళ్ళారు లోపలికి, ఎవరిని టార్గెట్ చేశారు, ఎవరిని బయటకు తీయడానికి స్ట్రాటజికల్గా అసలు ఎవరు ఎఫర్ట్స్ చూపించలేదు, ఇవన్నీ మనకి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది అనమాట. సో యష్మి అడగడంలో తప్పలేదు, నో డౌట్. అలానే యష్మికి ఎప్పుడైనా సరే నిఖిల్ ఎందుకంటే గత నా వారం నుంచి కూడా యష్మికి మణికంఠకి పడుతూనే ఉంది. కాబట్టి యష్మి ఆ విషయాన్ని తగ్గిస్తే బాగుంటుంది, మణికంఠకి అనవసరం కంటెంట్ ఇస్తున్నట్టే. సో ఆ విషయాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి అసలు అవకాశం ఇవ్వకుండా లైట్ తీసుకున్నట్టయితే అసలు చాలా బాగుండేది అని ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకంటే ఫ్రీ కంటెంట్ ఇస్తున్నట్టే అనవసరంగా. బిగ్ బాస్లో మనంతటా మనం హీరోలు అవ్వడం కాదు, మన ద్వారా వేరే వాళ్ళకి హీరో అవ్వడం అనేది పెద్ద తప్పు అనమాట. సో ఇక్కడ అనవసరంగా యష్మి టార్గెట్ చేస్తున్నట్టు ఒక ఫీల్ కనబడుతూ ఉంటుంది. యష్మి పాయింట్స్ రైట్ అయి ఉండొచ్చు, యష్మి వెర్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, యష్మి చెప్పేది కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ చూసే వాళ్ళకి అది ఎలా అనిపిస్తుంది అంటే ఇక తాపతాపకి ఈ అమ్మాయి యష్మి అప్పుడే మణికంఠ అప్పుడే పడుతుంది ఏంది, ఈ అమ్మాయికి వేరే పని లేదా, లేకపోతే మణికంఠ టార్గెట్ చేస్తుందా, యష్మి కంపల్సరీ ఎప్పుడు కూడా మణికంఠ గురించే మాట్లాడుతుంది అని. అలానే యష్మి కొంత అప్పుడు నీ పాయింట్స్ చెప్పాలే కానీ అవతల వ్యక్తిని ఒక చిన్న అంటే నేను గెలవాలనే దాంట్లో అవతల వ్యక్తిని కొద్ది ఓవర్గా మన ఎక్స్ప్రెషన్స్ కానీ మన యాటిట్యూడ్ చూపించకూడదు. అది చూపిస్తే ఆటోమేటిక్గా మనలో నెగిటివిటీ బయటకు ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చూద్దాం మరి. మొత్తానికి నక్కం దొక్కిన నబీలే చీఫ్. ఇంకా అలానే ఈ ఉన్న రాజ్యానికి నబీల్కి కొంత రాజ్యం రాసిచ్చారు, మిగతా రాజ్యం రాబోతుంది. అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఆ క్లానికి ఈ క్లానికి ఎలాంటి గమ్మత్తులు చేయబోతున్నాడు, ఎలాంటి మాయ చేయబోతున్నాడు బిగ్ బాస్ చూడాలి. ఇంకా అలానే ఫన్ టాస్క్ కూడా క్రియేట్ చేయబోతున్నారు. 2 ఊర్లు పెట్టేసి మన రాష్ట్రం చూసాము సీజన్లో, ఆ సర్పంచ్, అలానే పాన్ కొట్టు కమ్ముకునే వాళ్ళు, అదే వడ్డీ దిప్పే వాళ్ళు, బాడీ గార్డ్స్, ఇట్లా కొంత విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్కిట్స్ ఉన్నాయి కదా, అవి చేస్తున్నట్టుగా వినపడుతున్నాయి. ఇందులో హైలైట్ ఏంటంటే బాడీ గార్డ్ మన మణికంఠ అని చెప్పి వింటున్నారు.
ఉన్నారు. సో కొంత సర్పంచులు ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అది వీళ్ళకి అవకాశం నెక్స్ట్ వచ్చే ఈ ఎపిసోడ్ బాగుంటుంది. అలానే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈరోజు ఏం జరగబోతుంది, ఇవాళ రేపా, ఎవరు అవబోతున్నారు, ఇది జస్ట్ స్కిట్టేనా, జస్ట్ ఒక ట్రాప్ లాగా ఏమైనా ప్రాంక్ కాల్ చేస్తున్నాడా, లేదు సీక్రెట్ లో పెట్టబోతున్నారా, నిజంగానే బిగ్ బాస్ ఎలిమినేట్ చేయబోతున్నాడా, చేస్తే ఎవరు, అసలు కొంతమంది ఎవరు ఊహించిన విధంగా కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు. మన ఎన్సడికి మణికంఠాను, లేకపోతే ఓమాదిచ్చానో, లేకపోతే మన నైనికానో, వీళ్ళ పేర్లు పడుతున్నాయి. అలా కాకుండా అసలు బిగ్ బాస్ ఏదో మాయ చేసి పెద్ద క్యారెక్టర్లు తీసుకెళ్ళి తలకాయలు తీసుకెళ్లి సీక్రెట్ రూమ్ లో పెట్టబోతున్నాడు నాకు కూడా అనిపిస్తుంది. అసలు సీక్రెట్ రూమ్ కి సంబంధించిందా, ప్రాంక్ కాల్ చేస్తున్నాడా, లేదు నిజంగానే ఎలిమినేషన్ చేయబోతున్నాడా. సో ఇలా మనం ఇలా అనుకుంటున్నాం కదా, డైరెక్ట్ గా బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే ఓటింగ్ పరంగా వీక్ అంతా ఉండాల్సిన అవకాశం, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నా ఇల్లు నా రూలు నా ఇష్టం అంటే మనం ఏం చేయలేము అనుకోండి. సో అది మిడిల్ లో మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ 3 రోజులు మాత్రమే ప్రాతిపదిక తీసుకొని చేయగలుగుతాడా, లేదు ఇలా చేసి సీక్రెట్ రూల్ పంపించడానికి ఐడియా చేస్తున్నాడా, ఏం చేయబోతున్నాడు, మీ ఊహ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి దీని మీద. మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అనేది చాలా సంఖ్యలో మనం చూసాము, అది జరగలేదు. ఈసారి అయితే పక్కా చేసేటట్టే ఉన్నాడు బిగ్ బాస్. మరి ఆ థ్రెట్ ఎవరి మీదకి వెళ్తుంది, ఓమాదిచ్చానా, లేదు నైనికానా, లేదు సీక్రెట్ రూమ్ అని బయటికి పంపించబోతున్నాడా, కామెంట్ బాక్స్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.